ఇరాన్ పై జరుపుతున్న దాడులపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. న్యూయార్క్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనకారులు నిరసన వ్యక్తం చేశారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాజ్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. దీంతో అమెరికా వ్యాప్తంగా అనేక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వందలాదిగా రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పాలస్తీనియా జెండాలను పట్టుకుని ఇరాన్పై యుద్ధాన్ని ఆపండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమని ఆరోపణలు చేశారు. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో న్యూయార్క్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఇరాన్లోని ప్రస్తుత పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నామని, భద్రతా దృష్టితో నగరంలోని మత, సాంస్కృతిక, దౌత్య స్థలాల్లో అదనపు బలగాలు మోహరించామని తెలిపింది. ఫెడరల్ ఏజెన్సీలతో కలిపి సమన్వయం చేస్తున్నామని పేర్కొంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ నాయకత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడుల గురించి ఇప్పటికే స్పష్టత ఇచ్చిన ట్రంప్ మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ ట్రూత్ లో సంచలన పోస్ట్ చేశారు. ప్రభుత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాకపోవచ్చు, కానీ ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ను మళ్లీ గొప్పగా మార్చలేకపోతే అక్కడ ప్రభుత్వ మార్పు ఎందుకు జరగకూడదంటూ ట్రంప్ తన పోస్టులో ప్రశ్నించారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.